హాయ్ అండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా స్లోగా క్లాసెస్ రూపంలో అయితే చెప్తాను. మీరు ఏ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలనుకున్నా, లైనింగ్ బ్లౌజ్ అయినా సరే, ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే, ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీరు ఫాస్ట్గా కుట్టగలుగుతారు. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ గురించి అయితే చెప్తానండి. అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టాను. దీనిపైన 2 లేయర్స్ ఉన్న క్లాత్ని అయితే తీసుకున్నాను. ఒక క్లాత్ వచ్చేసి మనం కట్ చేస్తాం కదా కొలతలతోటి, లైనింగ్ క్లాత్ అదనమాట. ఇంకో క్లాత్ వచ్చేసి మీ దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్ అయినా పర్లేదు, లేదు మా దగ్గర లైనింగ్ క్లాత్ ఎక్కువే ఉంది అనుకుంటే మాత్రం అదే క్లాత్ని మీరు కట్ చేయొచ్చు. ఇంకొంతమంది ఏంటంటే షేప్ అనేది కిందకి దిగిపోయినట్టు ఉంటుందని ప్రతిసారి కంప్లైంట్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ షేప్ బెల్ట్ కోసం ఎక్స్ట్రా క్లాత్ని నేను యాడ్ చేస్తున్నాను కదా, ఆ ప్లేస్లో మీరు బక్రం కానీ లేదంటే మీ ఇంట్లో ఉన్న ఏదైనా ప్యాంట్ క్లాత్ కానీ మీరు దానికి యాడ్ చేయొచ్చు అనమాట. అప్పుడు బరువు అయ్యి కిందకి దిక్కుండా ఉంటుంది. అందరికీ అవసరం లేదు, అలా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకే. కింద ఒరిజినల్ క్లాత్ పెట్టాను, పైన 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ పెట్టాను. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పాదం వైపు పెట్టేశాను. తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని నేను చూపించినట్టు వీడియోలో సైడ్కి ఇలాగ నీట్గా ఒక కార్నర్కి కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా కార్నర్కి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా కట్ చేసేయండి. ఇలా చూస్తున్నారు కదా, ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలాగా చక్కగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇదంతా కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతే. ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్, సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్. కానీ ఇక్కడ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలన్నమాట. దీనివల్ల ఉక్సు పట్టి వైపుకి వెళ్ళాల్సింది ఉక్సు పట్టి వైపుకి, కాజా పట్టి వైపుకి వెళ్ళాల్సింది కాజా పట్టి వైపుకి అయితే వెళ్తుంది. ఇలా నేను చూపించినట్టు నీట్గా కట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్ట్రైట్గా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి. లైనింగ్ మీద కుట్టు పడాలి. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలాగా ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా చక్కగా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా నీట్గా కట్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా మొత్తం కూడా ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. తర్వాత వచ్చేసి హ్యాండ్ అండి, సైడ్కి అతుకులు పడుతుంది అనమాట. ఆ అతుకులు అనేవి ఎక్కడంటే అక్కడ తీయాల్సిన అవసరం లేదు, మళ్ళీ క్లాత్ సరిపోదు. ఇక్కడ మనం చూసారు కదా, నాకైతే ఈ కరువు తిరిగిన చోట కట్ చేసిన పీస్ని మనం జాయింట్ వేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, మనం జాయిన్ చేసేటప్పుడు ఖర్చు అనేది కనిపించకుండా ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను ఇలాగా. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ వైపుకి, లైనింగ్ క్లాత్ వైపు పెట్టేసుకుని జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా చేయటం వల్ల మనకి ఖర్చు అనేది మధ్యలో ఉండిపోతుంది, కింద పైన కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో దీన్ని కూడా అంతేనండి, కింద పెట్టేసుకోండి ఇలాగ అడుగు భాగంలో పెట్టేసుకుని దీనిపైన ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. రెండో సైడ్ కూడా అంతేనండి, రెండో సైడ్ కూడా సేమ్ అంతే. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా. దీన్ని అడుగు భాగంలో పెట్టేసేయండి. అడుగు భాగంలో పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా నేను చూపించినట్టు, ఓకేనా. మళ్ళీ ఇక్కడ చూడండి, నేను కింద పట్టి హెమ్మింగ్ పట్టి కోసం అయితే నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. హెమ్మింగ్ పట్టి కుట్టేటప్పుడు ఫస్ట్ చిన్నగా ఫోల్డింగ్ చేయాలి, మిగతాది ఒక 1 ఇంచ్ అంతా ఇలా ఫోల్డ్ చేసుకుని హెమ్మింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ హెమ్మింగ్ చేసుకుంటానికి వీలుగా ఉండడానికి మీరు ఏం చేయాలంటే దూరం కుట్టు వేసుకోవాలన్నమాట. హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ కుట్టు అనేది విప్పేయాలి, లేదంటే మీకు ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అందుకుని. ఓకేనా, అర్థమైంది కదండి. ఇలా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసుకుని ఇలా నేను చూపించినట్టు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్కువ వచ్చింది కదా, ఇదంతా చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట మీరు అనేది.
ఓకేనా. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని చక్కగా చెక్ చేసుకోండి ఒకసారి కరెక్ట్గా వచ్చిందా లేదా ఆర్మ్ లూజ్ దగ్గర అని. నాకైతే కరెక్ట్గానే వచ్చేసిందండి, చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. సో ఇది కూడా అయిపోయింది. తర్వాత రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతేనండి. నేను చాలా క్లియర్గా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మీకు ఎవరికైనా లైనింగ్ బ్లౌజ్ కుట్టుకోవాలి అనుకుంటే పార్ట్స్ కింద అంటే క్లాసెస్ కింద బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. మీరు ఏ మిషన్ అయినా పర్లేదండి, ముందు ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా చూడండి. లేదంటే మీకు ఫినిషింగ్ అనేది పోయిందంటే ఎంత పెద్ద మిషన్ ఇచ్చినా కూడా మీకు రాదనమాట. ఇప్పుడు వచ్చేసి పైన ఒరిజినల్ క్లాత్, అడుగు భాగంలో లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకుంటే మీకు ఖర్చు మధ్యలో ఉండిపోతుంది. ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని చక్కగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు మనం కింద హెమ్మింగ్ పట్టికి కుట్టేటప్పుడు ఖర్చు అనేది బయటికి రాకుండానికి సన్నగా ఫోల్డ్ చేసి కుట్టాలి హ్యాండ్ లూజ్ దగ్గర. రెండో వైపు కూడా ఉంది కదా మనకు అతిక అనేది, రెండో వైపు కూడా వేసేసుకుందాం. ఇలా నేను వీడియోలో చూపించినట్టు నీట్గా ఇలా పెట్టేసుకుని ఇలా చక్కగా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి, ఇలా నేను చూపించినట్టు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా హెమ్మింగ్ పట్టీ కోసం కార్నర్కి లైట్గా ఇలా కుట్టుకోవాలని. సో ఇలా కుట్టేసుకుని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని దూరం కుట్టు వేయండి. దగ్గర కుట్టు వేశారనుకోండి మీకు విప్పడానికి మళ్ళీ కష్టంగా ఉంటుంది కాబట్టి దూరం కుట్టు వేసుకోవాలి. ఇలాగా దూరం కుట్టు వేసుకుని నీట్గా స్టిచ్ వేసేయండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా చూడండి. చూస్తే నాకు చూసారు హెచ్చు తగులు వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా, నేను ఇక్కడ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఫోల్డింగ్ చేసేసాను సైడ్ జాయింట్ వైపుకి, అందుకని నాకు అలా వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కుట్టు అనేది విప్పేసుకుని మన ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. నేను కరెక్ట్గా కట్ చేశాను, కానీ ఇక్కడ మాత్రం ఒక సైడ్ నేను చెక్ చేశాను అనమాట. ఒక సైడ్ సన్నగా వచ్చింది, ఒక సైడ్ ఎక్కువ వచ్చేసింది ఫోల్డింగ్ అనేది. ఆ ఎక్కువ వచ్చిన ఫోల్డింగ్ని మనం తీసేయాలి. ఇప్పుడు ఈ కుట్టు అనేది మనం రిప్పర్ తోటి ఇలా ఓపెన్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే మనం దూరం కుట్టి వేసాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా చక్కగా ఇలా ఓపెన్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం కూడా అంతే, ఇదంతా ఇలా ఓపెన్ చేసేసేయండి. ఇప్పుడు కొంచెం చూసుకోవాలన్నమాట, ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని మనం ఎంతవరకు ఎక్కువ తక్కువ వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని చెక్ చేసుకోండి. ఇలాగా ఇలా చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ఎంత ఫోల్డింగ్ చేయాలని. చూడండి ఇంత ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. సో ఇది ఒక చిన్న టిప్ లాంటిది. ఇవన్నీ కూడా మీకు పర్సనల్గా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు మాత్రం మీకు తెలుస్తాయి. బయట నేర్చుకున్నా కూడా మీకు ఇలాంటివి చెప్పరనమాట. అర్థమైంది కదా. మీరు పర్సనల్గా బయట నేర్చుకున్నా కూడా మీకు చెప్పరు. మీరు కుట్టేటప్పుడు ఇలాంటి పొరపాట్లు జరిగితేనే తెలుస్తుంది, లేకపోతే తెలీదు. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుని చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి. చూసారు కదండి, ఫస్ట్ పార్ట్ అయితేనే హ్యాండ్స్, అదేవిధంగా షేప్ బెల్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి ఏంటనేది లైనింగ్ బ్లౌజ్కి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక పార్ట్ అయితే చెప్తాను. సో ఇలాగ స్లోగా చెప్పడం వల్ల మీకు ఒక ట్రైనింగ్ లాగా ఉంటుంది, అదేవిధంగా క్లాసెస్ లాగా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.